హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ ఎన్బికే 109 మూవీ టైటిల్ అనమాట టాపు మహారాజ్. ఇదైతే మన ఛానల్లో ముందుగానే చెప్పాను భయ్య. అయితే అప్పుడు ఎవరు నమ్మలేదు, ఇప్పుడు కరెక్ట్గానే వచ్చింది ఆ విధంగా అనమాట. అంతేకాకుండా ఇది ఒక ఫ్రిక్షనల్ స్టోరీ అనమాట, అంటే కల్పించింది. ఇది ఇంతకుముందు టాకు మహారాజ్ అలాంటి పర్సన్ ఎవరు లేరు. అయితే బాబీ అనమాట కొత్తగా అయితే ట్రై చేస్తున్నారు భయ్య. అదే కాకుండా ఈ టీజర్ చూశాక నాకు ఒకటే అనిపించింది భయ్య, ఏంటంటే దీంట్లో ఇద్దరు బాలకృష్ణ ఉంటారని నాకైతే అనిపించింది. ఒకటనమాట గతంలో అంటే దాదాపు 300 సంవత్సరాల క్రితం ఉన్న బాలకృష్ణ ఒకళ్ళు ఉంటారు. అయితే ఇంకొకరు అనమాట ప్రజెంట్ అనమాట పోలీసులా కనబడతానని నాకైతే అనిపించింది భయ్య. ఒక కొత్త రకంగా అయితే ట్రై చేసినాడు బాబీ అనమాట. అయితే బాలకృష్ణ గారు దీంట్లో డబల్ రోలే అని క్లియర్ కట్గా నాకు ఇప్పుడైతే అర్థమైంది భయ్య టీజర్ చూశాక. అదే కాకుండా బాలకృష్ణ ఈ టీజర్ చూశాక అనమాట నాకు ఒకటే అనిపించింది భయ్య, తమన్ మాత్రం బీజిఎం కుమ్మేశాడు భయ్య, కొత్తగా అనిపించింది నాకైతే. అయితే బాలకృష్ణకి ఇప్పుడు తిరుగులేదు భయ్య, ఏ విషయంలో అయినా సరే. ఆయన రియల్ లైఫ్లో అయినా సరే, రియల్ లైఫ్లో అయినా సరే ఆయన మంచి సక్సెస్ పర్సన్ అనమాట. అయితే ఈ మూవీకి రెమ్యునేషన్ అనమాట 40 కోట్లు అయితే తీసుకున్నాడు బాలకృష్ణ గారు. అయితే ఈ మూవీలో కొత్త రకంగా అయితే కనబడబోతున్నాడు మన బాలకృష్ణ గారు. అప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ చూసే ఉంటాం, ఆ లుక్ మళ్ళీ ఈ మూవీలో అయితే కనబడుతుంది బాలకృష్ణ గారికి. అయితే బాలకృష్ణ గారి డైలాగ్ ఒక రేంజ్లో ఉంటుంది భయ్య చెప్పాలి అంటే. ఆయన డైలాగ్ విషయమే వేరు, అలాగే ఆయన కట్అవుట్ కూడా వేరు. ఇప్పుడు అనమాట దాదాపు ఓల్డ్ హీరోస్లో ఫామ్లో ఉన్న హీరో అనమాట బాలకృష్ణ గారి. అది మళ్ళీ ఇప్పుడు క్లియర్ కట్గా అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే వరుస పెట్టి అనమాట బాలకృష్ణ గారు దాదాపు 4 మూవీస్ నుండి బ్లాక్ బస్టరే కొడుతున్నారు, ఇది మనం చూసిందే. అయితే ఈ మూవీతో కూడా గట్టి బ్లాక్ బస్టర్ కొడతాడని నాకైతే అనిపించింది భయ్య. టీజరే ఒక కొత్త రకంగా కనిపించింది భయ్య. అసలు ఆ గుర్రాలు ఏంటి, ఆ ఎడారి ప్రాంతంలో ఏంటి, అదే కాకుండా ఫస్ట్లో వచ్చిన ఇంట్రోలో వచ్చిన డైలాగ్స్, అంటే ఆ ఇంట్రో చాలా బాగుంది భయ్య. అంటే దేవుడిది కాదు, రాక్షసుడిది కాదు, రాక్షసుడిని ఆడిచ్చే రావణుడిది కూడా కాదు, రాజ్యం లేని రాజుది, అంటే రాజ్యమే లేదు అలాంటి రాజుతో అనమాట యుద్ధం. కొత్త రకమైన కాన్సెప్ట్ అని నాకైతే అనిపించింది భయ్య. అయితే బాలకృష్ణ గారికి లుక్ ఫస్ట్లో వచ్చిన లుక్ అనమాట కొత్త రకంగా ఉంది భయ్య. ఆ ఫైర్లో ఆ కార్ దగ్గర ఉన్న లుక్ అనమాట ఒక డిఫరెంట్ యాంగిల్లో అయితే నాకైతే అనిపించింది. అలాగే ఈ టీజర్తో నాకు మంచి హైప్ వచ్చింది, అలాగే అందరికీ హైప్ వచ్చేలా టీజర్ మంచి వదిలాడు భయ్య. నాకు చాలా 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 బాగా నచ్చింది భయ్య. ఈ రీసెంట్గా అనమాట నేను బాలకృష్ణ గారి మూవీస్ నాకు చాలా బాగా నచ్చింది అఖండ మూవీ భయ్య. అయితే అఖండ పార్ట్ 2 కూడా వస్తుంది. అయితే అఖండ మూవీ నుంచి అతని హిట్సే మొత్తం, ఫ్లాప్లు ఏం లేవు, అతనికి యావరేజ్గా అనమాట మంచి హిట్ అయితే కొడుతున్నాడు. అయితే ఇదనమాట సంక్రాంతికి వస్తుంది భయ్య. సంక్రాంతికి వెంకటేష్ గారి సంక్రాంతి కలుద్దాం మూవీ ఉంది, అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఉంది. అయితే ఇప్పుడు అనమాట మన బాలకృష్ణ గారిది ఆకు మహారాజ్ అనే మూవీ అయితే వస్తుంది భయ్య. ఈ 3 మూవీస్ మంచి పోటీ వస్తాయని నాకైతే అనిపిస్తుంది. దీంట్లో ముగ్గురు మంచి ఫామ్లో ఉన్న హీరోలే. అయితే చిరంజీవి గారు అయితే పోటీ రావాలి. అయితే కొడుకు కోసం అనమాట చిరంజీవి గారు అయితే తప్పుకున్నారు. అయితే వీళ్ళ మధ్య అనమాట గట్టి పోటీ ఉంటుందని నేనైతే అనుకున్నా. నేనైతే బాలకృష్ణ గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. అలా అయితే నేను మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను.